హలో గైస్, వెల్కమ్ టు ద మూవీ ఆఫ్ అడవిలో చిత్తకొట్టుడు. సారీ గైస్, తమ్ముడు యాక్టెడ్ బై నితిన్ గారు, లయ గారు, సప్తమి గౌడ అండ్ వర్ష బొల్లమ్మ. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే మొత్తం కొట్టుడు 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 అంతే. అది కూడా వన్ సైడ్ కొట్టుడు కొన్ని చోట్ల తప్ప. ఇప్పటికీ 2 ట్రైలర్స్ అయితే వదిలారు. రెండింటిలో స్టోరీ ప్లాట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. హీరో అయితే స్పోర్ట్స్ మ్యాన్, ఆర్చరీ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఎమోషన్ అని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కానీ 10 minutes కోసారి ఫైట్ సీన్ అంటే ఎమోషన్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ అక్క తమ్ముడి మధ్య ఎమోషన్ కూడా అంత బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. యాక్టింగ్ అయితే అందరూ కుమ్మేశారు. నితిన్ అన్న ఫైట్స్ అండ్ లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ లయ గారు బాగా చేశారు. వర్ష బొల్లమ్మ అయితే షీ నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. కుమ్మేసింది. ఏంటి అనేది చెప్పను కానీ సినిమా చూసి తెలుసుకోండి. ఒక్క సీన్ మాత్రం అద్దరిపోద్ది, లేసి విజిలేస్తారు అలా ఉండుద్ది. సప్తమి కూడా తిను చాలా బాగా చేసింది. ఒక సీన్ లో అయితే నాకు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కనిపించింది, క్వీన్ లాగా. స్వాసిక విజయ్ ఈవిడైతే ఓ రేంజ్ లో పర్ఫామ్ చేశారు. ఈవిడ స్క్రీన్ మీద కనపడగానే లేచి విజిలేస్తారు, అలా ఉంది ఈవిడ పర్ఫార్మెన్స్. రగ్గడ్ అండ్ మాస్ లుక్ తో అద్దరు కొట్టేశారని చెప్పాలి. యాక్టింగ్ అయితే అందరూ చాలా బాగా చేశారు. కానీ స్టోరీని కొట్టుడు అయిపోయింది అంతా. అంటే ఇప్పుడు అందరూ యాక్షన్ మూవీస్ ని లైక్ చేస్తున్నారని ఇలా తీసారేమో కానీ స్టోరీ కూడా ఉండాలి కదా. సో శ్రీరామ్ వేణు గారి మూవీ లాగా నాకు ఈ మూవీ ఎక్కడ అనిపించలేదు. శ్రీరామ్ వేణు గారు అంటే ఎమోషన్స్ అండ్ బాండింగ్స్ ఎంత బాగా చూపిస్తారో ఆయన మార్క్ అయితే నాకు ఈ మూవీలో కనిపించలేదు. ఇంకా విలన్ రోల్, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బీజిఎం అయితే చాలా బాగుంది. అదినీష్ లోక్నాథ్ గారు కుమ్మేశారు. ఎలివేషన్ సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. అంతే గైస్, ఈ మూవీకి నేను 2.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అభయరాజ్ మూవీ ఒకసారి చూడొచ్చు. అంతే గైస్, నేనైతే ఛానల్ కొత్త కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.